రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే వైట్ కలర్‌లో ఉంటది కదా! నాకది చాలా ఇష్టము. బట్ ఇంట్లో ట్రై చేయడానికి మాత్రం అస్సలు రాదు. బట్ ఫస్ట్ టైమ్ ట్రై చేసాము. చాలా బా వచ్చింది. ఎగ్జాక్ట్ రెస్టారెంట్‌లో టేస్టే వచ్చిందనమాట. ఏం లేదు, చాలా సింపులే. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఎగ్జాక్ట్ ప్రాసెస్ వచ్చేస్తుంది. ఫస్ట్ మనకి ఎన్ని వెజ్జెస్ కావాలంటే అన్ని ఏసుకోవచ్చు. మేమైతే ఓన్లీ క్యారెట్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్ ఏసాం. ఇంకా క్యాబేజ్ కూడా ఏసుకోవచ్చు. అవేసి ఫస్ట్ క్యారెట్‌ని, కాలీఫ్లవర్‌ని కొంచెం బాయిల్ చేసామనమాట. ఈలోపు బాస్మతి రైస్ తీసుకొని 30 మినిట్స్ ముందు సోక్ చేసి పెట్టుకున్నాము. ఆ తర్వాత వాటర్ పెట్టుకొని, ఆ వాటర్ ఎక్కువ పెట్టుకోవాలి. ఆ వాటర్‌లో బిర్యానీ సామాన్లు ఏసుకున్నాము. అది ఆప్షనల్, వేసుకోకపోయినా బానే ఉంటుంది. బట్ ఫ్లేవర్ కోసం మేము వేసుకున్నాము. వేసుకుని అందులో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని, అది బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు రైస్ వేసుకోవాలి. ఆ రైస్ అలా పైకి తేలింది కదా ఇందాక, సో అట్లా తేలాలనమాట. అప్పుడు కరెక్ట్‌గా వస్తుంది. లేకపోతే కొంచెం ముద్దయిపోతుంది. సో అలా తేలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాన్ తీసుకొని అందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా! కాలీఫ్లవర్, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకొని వన్ బై వన్ అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలనమాట. అవి ఫ్రై అయిపోయిన తర్వాత మిర్చి వేసుకుంటాము. ఇందులో మనం స్పెషల్‌గా కారం అయితే వేయట్లేదు. అది ఏస్తే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది. స్ట్రీట్ స్టైల్ వచ్చేస్తుంది. సో ఎగ్జాక్ట్ రెస్టారెంట్ ప్రాసెస్ అయితే ఇదే. ఇంకా మన దగ్గర ఉంటే వెనిగర్, చిల్లీ సాస్ కూడా ఏసుకోవచ్చు. బట్ నా దగ్గర లేదని చెప్పి ఏయలేదనమాట. ఇప్పుడు అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్, పెప్పర్ పౌడర్ ఏసాము. పెప్పర్ పౌడర్‌తోనే మనకి స్పైస్ అనేది వస్తుంది. సో ఫస్ట్ కొంచెం సాల్ట్ ఏసాము. ఎక్కువ వేయలేదు. రైస్ ఏసేసిన తర్వాత దానిపైన మళ్ళీ సాల్ట్, పెప్పర్ పౌడర్ ఏసామనమాట. అప్పుడు మొత్తం బాగా కలుస్తుందని చెప్పి. సో ఇంకా హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా టాస్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో నాలాగా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్‌ని ఇష్టపడే వాళ్ళు. ఇంట్లో ఎన్ని సార్లు ట్రై చేసినా ఫెయిల్ అయింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ చాలా బాగా వచ్చింది. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే గనుక ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.